వెల్కమ్ టు షో టైం. టాలీవుడ్ లో యాక్టర్ కాబోయి డైరెక్టర్ అయిన దర్శక రచయిత నటుడు కోడి రామకృష్ణ 100కు పైగా సినిమాలు తీసిన అరుదైన దర్శకుడు ఆయన. టాలీవుడ్ కి హాలీవుడ్ స్థాయి గ్రాఫికల్ మూవీస్ ని పరిచయం చేసిన దర్శక దిగ్గజం. అంతేకాదు ఒక్కో జోనర్ లో డజన్ల కొద్దీ బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్న మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కోడి రామకృష్ణ. కోడి రామకృష్ణ అంటేనే ప్రతి జోనర్ లో ట్రెండ్ సెట్ చేసిన దర్శక దిగ్గజం. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గ్రాఫిక్స్ ని పరిచయం చేసి 90s లోనే ట్రెండ్ క్రియేట్ చేశాడు. స్టార్ హీరోలు లేకున్నా కానీ అరుంధతి లాంటి థ్రిల్లింగ్ గ్రాఫికల్ డ్రామాలు వసూళ్ల వరద వచ్చాయంటే అది కోడి రామకృష్ణ మాయాజాలమే. కోడి రామకృష్ణ సినిమాలతో శతకం కొట్టిన దర్శకుడు. రొటీన్ డ్రామాలతో సినిమాలు వస్తున్న టైంలో తెలుగులో గ్రాఫిక్స్ తో మూవీ తీసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే కాదు ఎంటైర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇటువైపు చూసేలా చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ. అంజీ మూవీ అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా 6 ఏళ్లు వేచి చూసి మరీ ఆ కళాఖండాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. రిజల్ట్తో సంబంధం లేకుండా ఆడే సినిమాలు కోడి రామకృష్ణ సినీ రత్నాలు. ఇండియానా జోన్స్ స్థాయి డ్రామాని గ్రాఫిక్స్తో మన బడ్జెట్కి తగ్గట్టు తీసి షాక్ ఇచ్చిన దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన తీసిన దేవీపుత్రుడు మూవీ ద్వారకా కాన్సెప్ట్తో రావడం, అప్పుడే గుజరాత్లో భూకంపం రావడం అనుకోని సంఘటన అయినా ఆలోచింపజేసేలా ఆ సినిమాని తీసి మెస్మరైజ్ చేశాడు కోడి రామకృష్ణ. బాహుబలి, ఈగా ఇలాంటి మూవీలు ఈ జనరేషన్లో వచ్చాయి కానీ అసలు గ్రాఫిక్స్ వైపే ఇండస్ట్రీ చూడని టైంలో ఆ మాయాజాలాన్ని మరో స్థాయిలో చూపించిన దర్శక మాంత్రికుడు కోడి రామకృష్ణ. ఓ రకంగా బ్లాక్ అండ్ వైట్ డేస్లో పాతాళ భైరవి పాత్ బ్రేకింగ్ మూవీ అయితే ఆ తరువాత జనరేషన్కి పాత్ బ్రేకింగ్ గ్రాఫికల్ మూవీలు తీసింది మాత్రం కోడి రామకృష్ణే. కోడి రామకృష్ణ సినిమాలు కేవలం ఒక జోనర్కే పరిమితం కాలేదు. కామెడీ, డ్రామా, రొమాంటిక్ మూవీలు, అలానే ఆవేశాన్ని రగిలించే రెబల్ మూవీస్, ఇలా ఏ కోణాన్ని వదలలేదు. అయితే గ్రాఫిక్స్తో ట్రెండ్ షురూ అయింది మాత్రం అమ్మోరు మూవీతోనే. అప్పట్లో గుళ్ళో దేవుడికి హారతి ఇచ్చినట్టు వెండితెరకి హారతి ఇచ్చేలా మహిళా ప్రేక్షకుల్ని థియేటర్స్కి లాక్కొచ్చింది అమ్మోరు మూవీ. అలాంటి ట్రెండ్ సెట్టర్స్ ఎన్నో తీసిన దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ. కోడి రామకృష్ణ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చినవన్నీ ఏదో రూపంలో ట్రెండ్ సెట్ చేసిన మూవీలే. అంజీ, రిక్షా ఓడు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇలా ఒక్కో జోనర్లో ఒక్కో ప్రయోగం ఒక్కో జనరేషన్ ని ఊపేసింది. దర్శకరత్నం దాసరి శిష్యుడైన కోడి రామకృష్ణ తొలి సినిమా నిజానికి తరంగిణి. కానీ కొన్ని కారణాలతో అది మెటీరియలైజ్ కాలేదు. ఫైనల్ గా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాతో మెగాఫోన్ పట్టి దర్శకుడయ్యాడు. చిరంజీవి మూవీతో తన సినీ జర్నీ మొదలు పెట్టాడు కోడి రామకృష్ణ. దాసరి నారాయణరావు దగ్గర ఎవరికి వారే యమునా తీరే, స్వర్గ నరకం, మనుషుల్లో దేవుడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ మొదలు పెట్టాడు కోడి రామకృష్ణ. అంతేకాదు దాసరిని దర్శకుడిగా పరిచయం చేసిన నిర్మాత కె రాఘవ కోడి రామకృష్ణకి దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చాడు. కోడి రామకృష్ణ డైరెక్టర్ గా టచ్ అయిన జోనర్ అంటూ లేదు. దొంగాటి మూవీలో ఫ్యామిలీ డ్రామా కదిలిస్తుంది, నవ్విస్తుంది. ఆస్తి మూరెడు ఆసబారెడు మూవీలో ఫ్యామిలీ డ్రామా ఆలోచనలో పడేస్తుంది. కాంటెంపరీ ఇష్యూస్ ని సర్కాస్టిక్ గా తీసి తన సినిమాలతో ఆలోచనలో పడేసే దర్శకుడు కోడి రామకృష్ణ. పెళ్ళాం చెప్తే వినాలి కూడా అలా వచ్చిందే. పెద్ద హీరోలతో సినిమా తీసినా, కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తీసినా సెన్సేషనల్ హిట్ అవ్వాల్సిందే. గ్రాఫికల్ మూవీస్ తో మాయ చేసిన కోడి రామకృష్ణ ఫ్యామిలీ డ్రామాలు కదిలిస్తాయి. అలాంటి సినిమాలు తీసిన ఆయన భారత్ బంద్ లాంటి రెబల్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తీశాడు. ఆ రూట్ లో కూడా ట్రెండ్ సెట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవితోనే కాదు, విక్టరీ వెంకటేష్ తో కూడా కోడి రామకృష్ణ కాంబినేషన్ సెన్సేషన్ అయింది. దేవీపుత్రుడు, శ్రీనివాస కళ్యాణం, శత్రువు, ఇలా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చినవన్నీ బాక్స్ ఆఫీస్ ని కుదిపేశాయి.
నా వాళ్లను బలి తీసుకున్న వాళ్ళు నా క్షణమే ముక్కలుగా నరుకుండేవాడిని. చిరు వెంకీతో పాటు బాలకృష్ణతో కూడా కోడి రామకృష్ణ మంచి బ్లాక్ బస్టర్లు తీశాడు. ముద్దుల మావయ్య, బాలగోపాలుడు, ముద్దుల మేనల్లుడు ఇలా ఎక్కువ శాతం బాలయ్యతో ఫ్యామిలీ డ్రామాలు, మాస్ మూవీలు తీసి ఆ హీరో కూడా బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. అన్నా చెల్లెళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. కోడి రామకృష్ణ మూవీలంటే బిగినింగ్ లో మెసేజ్ ఓరియంటెడ్ మూవీలు వచ్చాయి. ఆ రూట్ లో కదిలించే సినిమాలు, ఆలోచింపజేసే డ్రామాలు తీసిన ఆయన నవ్వించే మూవీలతో కూడా ట్రెండ్ సృష్టించాడు. ఇలా వెంటనే జోనర్లు మారుస్తూ అంకుశం లాంటి మూవీలతో సర్ప్రైజ్ చేశాడు. చిరంజీవి వెంకటేష్ తోనే కాదు, రాజశేఖర్ తో అంకుశం, ఆహుతి, తలంబ్రాలు ఇలా రకరకాల ప్రయోగాలు చేశాడు. స్టేషన్ మాస్టర్ లాంటి ప్రయోగాలతో నవ్వించాడు. టాలీవుడ్ టాప్ స్టార్లతో రకరకాల జోనర్లతో సెన్సేషనల్ హిట్లు ఇచ్చాడు. ఏమిట్రా స్వర్గం కొట్టేసి నరకం అని రాసావు? కోడి రామకృష్ణ అంటే ఓ ట్రాన్స్ఫార్మర్ అనే పేరుంది. వెంటనే జోనర్లు మార్చేస్తాడు. ఓ హీరోతో రకరకాల జోనర్లలో ప్రయోగాలు చేస్తాడు. సాహసాల దర్శకుడు అంటారు. ఓ రకంగా గురువును మెచ్చిన శిష్యుడు దాసరితోనే పోటీ పడ్డ దర్శక మాంత్రికుడు కోడి రామకృష్ణ. ఇంత జరిగినందుకు నా గుండె పగిలి చచ్చిపోవాలరా. ఇది అన్ని జోనర్లలో అద్భుతాలు తీసి 100కు పైగా చిత్రాలతో చరిత్ర సృష్టించిన దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ సినీ జర్నీ. మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.